గౌరవనీయులు గుంటూరు పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాం. ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పి చంద్రశేఖర్ గారు తాడికొండ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రావణ్ కుమార్ గారు వేదిక పైనున్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు ఈ కార్యక్రమానికి చేసినటువంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జన సైనికులకు, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. నేను ఈరోజు ప్రజాగళం కింద 32వ సభకు తాడికొండకు వచ్చాను. ఇది తాడికొండ కాదు, ఇది అమరావతి. రాష్ట్ర రాజధాని అమరావతి. నేను ఈరోజు వచ్చింది అమరావతికి వచ్చాను, రాష్ట్ర రాజధానికి వచ్చాను. రాష్ట్రం నడిబొడ్డు నుంచి మాట్లాడుతున్నా, అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నా. ఎవ్వడు కూడా అమరావతిని ఒక ఇంటికి కూడా తెలియలేడని చెప్పి తెలియజేస్తున్నా. ఒకే విషయం గుర్తుపెట్టుకోండి, నడిబొడ్డు నుంచి మాట్లాడుతున్నా, అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నా. ఎవ్వడు కూడా అమరావతిని ఒక ఇంటికి కూడా కదిల్చలేడని చెప్పి తెలియజేస్తున్నా. ఒకే విషయం గుర్తుపెట్టుకోండి, 30 రోజులు ఇంకా. ఈరోజు 13వ తారీఖు, మే 13వ తారీఖు. చరిత్ర అప్పుడే రాసేశారు మీరంతా. 32 సభలు చూశాను. నిన్ననే నేను పవన్ కళ్యాణ్ గారు కలిసి గోదావరి జిల్లాలకు పోతే గోదావరి నది గర్జించింది. ప్రజల యొక్క అభిమానం చూశాం. ఒక్క సీటు కూడా వీళ్ళకి బోణి అయ్యే పరిస్థితి లేదంటే అది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. నేను ఈరోజు తెలుగువాడు గర్వపడే విధంగా దీన్ని తయారు చేయాలని ఆ రోజు నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు, 35,000 ఎకరాలు. కొత్త కాన్సెప్ట్ ల్యాండ్ పూలింగ్. ఎక్కడా జరిగిన విధంగా రైతాంగం ముందుకొచ్చారు. మీరు మా భూముల్లో అమరావతి కట్టండి, కొన్ని రోజులు మాకు సంవత్సరానికి ఇంత డబ్బులు ఇవ్వండి, తర్వాత 10 ఏళ్ల తర్వాత మా భూములు అమ్ముకుంటాం, రాష్ట్రానికి రాజధాని వస్తుంది, మేము కూడా బాగుపడతామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచమంతా పొగిడారు.